చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయం వేదికగా ఓరుగల్లులో రాజకీయం వేడుకుతోంది. నేడు తడిబట్టలతో బీఆర్ఎస్ నేత మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి మాత్రం తడిబట్టలతో స్నానం చేసి గుడిలోనికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని బీఆర్ఎస్ నేతలపై తనదైన శైలిలో మాట్లాడారు. భద్రకాళి ఆలయానికి మొదటగా వచ్చిన బీఆర్ఎస్ నేత కూడా మాజీ చైర్మన్ను అడ్డుకొని అరెస్టు చేసి అధికార పార్టీకి చెందిన ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డిని ఆలయంలోకి అనుమతించిన పోలీసులపై పలు విమర్శలు వినబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతల సవాళ్ల మధ్య పోలీసులు మాత్రం నలిగిపోతున్నారు. దీంతో శుక్రవారం హన్మకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేస్తూ రాజకీయ విమర్శలకు పదును పెడుతున్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాల కంటే ఆరోపణలు, ప్రత్యారోపణలే ప్రస్తుతం రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికార పార్టీపై అవినీతి, పరిపాలనా వైఫల్యాల ఆరోపణలు చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ రాజకీయ ట్రయాంగిల్ పోరులో ప్రజలు ఎవరిని నమ్ముతారు? ప్రజా సమస్యలపై దృష్టి పెట్టే నాయకత్వానికే ఓటర్లు ప్రాధాన్యం ఇస్తారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. అయితే ఈ తంతు చూస్తున్న ప్రజలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరూ కూడా చైర్మన్లే అయినా కూడా ఒకరి మీద ఒకరు ఇలా ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను పట్టించుకోకుండా వరంగల్లో ప్రసిద్ధి కాంచినటువంటి భద్రకాళి దేవస్థానంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం అది కూడా శుక్రవారం కావటంతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఒకరి మీద ఒకరు ఇలాంటి ఆరోపణలు చేసుకునే శ్రద్ధ, ప్రజల సమస్యల మీద పోరాడితే చాలా బాగుంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఇరు వర్గాల వారు చేసే ఆరోపణలపై కావాల్సింది ప్రమాణాలు, ఒట్లు కాదు, కావాల్సింది సాక్ష్యాలు. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఇలా రాజకీయ నాయకులు పరస్పరం ఒకరిపై ఒకరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రజల సమస్యలను పట్టించుకుంటే బాగుంటుందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇలా ఒకరి మీద ఒకరు పరస్పరం చేసుకునే వ్యాఖ్యలకు భద్రకాళి ఆలయం ఏమాత్రం సరైన చోటు కాదని, వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా ఇలాంటి భక్తి శ్రద్ధలతో కొలుచుకునే భద్రకాళి ఆలయాన్ని వాళ్ళు ఎంచుకోవటం ఎంత మాత్రమో కరెక్ట్ కాదని కూడా ప్రజలు భావిస్తున్నారు.